ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, ఏదైతే మమతా బెనర్జీ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏదైతే అక్కడ శాంతి సామరస్యం నెలకొల్పడానికి ఈ బిల్లుని తీసుకొచ్చింది మేం కాదు, కేంద్రం తీసుకొచ్చింది. ఏదైనా కేంద్రంతో కొట్లాడాలి, కానీ మన రాష్ట్రంలో మాత్రం ఈ బిల్లుని మేము, ఈ వర్క్ యాక్ట్ని మేము చేయబోము అంటూ ఆమెనైతే ఏవైతే వ్యాఖ్యలు చేసిందో అది రాజ్యాంగబద్ధంగా పాసిబుల్ అవుతుందా సార్? ఒక బిల్లు ఒక దేశంలో పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఒక రాష్ట్రం ఆమోదిస్తుందా లేదా అనేది అది రాష్ట్ర నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బట్ రాష్ట్రం అనివార్యంగా కేంద్రం ఒకసారి బిల్లు చేస్తే ఖచ్చితంగా అనివార్యంగా దేశమంతా అమలు అవుతుంది. అయితే ఒక్కొక్క రాష్ట్రాలలో ఇవాళ తమిళనాడులో మేము అమలు చేయమని చెప్పారు, అక్కడ అసెంబ్లీ తీర్మానం చేయొచ్చు. ఇక్కడ కూడా మమతా బెనర్జీ గారు కూడా మేము అమలు చేయమని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేయొచ్చు. బట్ ఎందుకు అమలు చేయరు అనే దాని మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్కాన్స్టిట్యూషనల్ అన్నప్పుడు ఏది అన్కాన్స్టిట్యూషనల్, ఏ పాయింట్ అన్కాన్స్టిట్యూషనల్? వక్ఫ్ బోర్డు కంప్లీట్ గా ఏర్పాటు అంటే వక్ఫ్ బోర్డు అనేది ఇప్పటి కాదు కదా, ఎప్పుడో ఏర్పాటైంది కదా. కాంగ్రెస్ అంటే అది చాలా కాలం క్రితమే వక్ఫ్ బోర్డు వచ్చింది. దీంట్లో కేవలం అమెండ్మెంట్స్ మాత్రమే జరిగినాయి. సో అమెండ్మెంట్స్ అనే దాంట్లో తప్పేముంది? ఒక అమెండ్మెంట్ లో మహిళలకు అవకాశం ఇవ్వడానికి తప్పు మనం పట్టలేం. ఇద్దరు మహిళలు ఖచ్చితంగా బోర్డు మెంబర్లుగా ఉండాలా అనే అంశాన్ని మనం తప్పు పట్టలేం. రెండో అంశం ఏంటంటే 5 సంవత్సరాలు ముస్లిం రిలీజియన్ ప్రాక్టీసింగ్ పర్సన్ దాంట్లో మెంబర్ గా ఉండాలి, కంపల్సరీ డొనేట్ చేయాలంటే 5 సంవత్సరాలు ముస్లిం ప్రాక్టీసింగ్ లో ఉండాలని చెప్పేసి అంశాన్ని కూడా మనం ఇవాళ వద్దనలేం. ఎందుకంటే ఇప్పుడు అది వక్ఫ్ బోర్డు ఉన్నదే పేద ముస్లింల కోసం యాక్చువల్ గా, కానీ పేద ముస్లింలు ఎక్కడ బాగుపడుతున్నారు వక్ఫ్ బోర్డు వల్ల? ఇవాళ ధనవంతులైన ముస్లింలే ఇవాళ భూ కబ్జాలు చేసి వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు 1000 ఎకరాలు దాన్ని సంపాదించుకొని, ఈవెన్ ఎంఐఎం అధినేతనే 30,000 ఎకరాల భూమి కబ్జా చేశాడు వక్ఫ్ భూములు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది. సో మరి అట్లాంటప్పుడు ఆ వక్ఫ్ భూములు పేదల కోసం అన్నప్పుడు మరి సంపన్నులైన వాళ్ళు దాన్ని కబ్జా చేస్తే బాగుపడేది వాళ్ళే కదా. మరి వాళ్ళ పేదలకు ఏం ఉపయోగం వస్తుంది? ఇప్పటిదాకా వక్ఫ్ భూములకు పేదలకు ఉపయోగపడాల్సిన వక్ఫ్ భూములు, పేదలకు చెందాల్సిన వక్ఫ్ భూములు, దాంట్లో ముస్లిం సంపన్న వర్గాలకు మాత్రమే దాన్ని కబ్జా చేసిన కారణంగానే ఇవాళ పేదలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేస్తానంటే దాన్ని మనం అయితే వ్యతిరేకించడానికి లేదు, నేనైతే వ్యతిరేకించలేను. ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వమైనా పేదలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. అది హిందూ భూములైనా పేదలకు ఉపయోగపడేది చేయాలి, ముస్లిం భూములైనా పేదలకు ఉపయోగపడేది చేయాలి, అట్లాగే క్రిస్టియన్ భూములైనా సరే పేద వర్గాలకు ఆయా దాంట్లో ఆ మతాల్లో ఉన్న పేద వర్గాల విద్య, ఉద్యోగాల కోసం, ఉద్యోగ కల్పన కోసం, స్కిల్ కల్పన కోసం, అలాగే ఆ వచ్చే ఆదాయం అంతా పేద వర్గాల ఇండ్ల కోసం, తర్వాత అన్ని రకాలుగా అంటే వైద్యం కోసం, ఇట్లా ఆ డబ్బంతా కూడా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి తప్ప సంపన్నులు మొత్తం ల్యాండ్ అంతా కబ్జాలు చేసేసి ఈ ఇష్టారాజ్యంగా ఆ ఇతర పార్టీలు దాంట్లో ఉన్న సంపన్నులు అన్ని పార్టీలలో ఉన్న సంపన్నులు ఇవాళ వక్ఫ్ బోర్డును కబ్జా చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము, ఇట్లా ప్రభుత్వాలు వక్ఫ్ భూములన్నీ కబ్జాలు చేసుకుంటూ పోయి ఇవాళ కేవలం బీజేపీ కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చిన మాత్రాన దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము, అది కంప్లీట్ రాజ్యాంగ వ్యతిరేకం అయితే అయితే నేను అనుకోను. దాంట్లో కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఇప్పుడు మేడం గారు కొన్ని లేవనెత్తారు. ఏంటిది? ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి లేవనెత్తారు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏ రకంగా జరుగుతుందని దాని మీద చర్చ జరగాలి. ఏ రకంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఏ అంశాలు ప్రాథమిక హక్కుల కిందకి వస్తాయి, దాంట్లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశం ఏంది? 25 ఆర్టికల్ 25, 26, 27, 28 ఏదైతే ఉందో అవేవైతే అది మత స్వేచ్ఛకు సంబంధించి ఏ మతమైనా చేసుకోవచ్చు, ఏ మతమైనా ఆరాధించుకోవచ్చు, కానీ ఆ మతంలో ఉన్న పేదరికాన్ని అంతం చేయడమే మతం యొక్క లక్ష్యంగా ఉండాలి. ఏ మతమైనా ఎందుకు ఉండాలి? ఆ మతంలో ఉన్న పేదలని ఆదుకోవడానికే మతం ఉండాలి. అంతేగాని ధనవంతులను మరింత ధనవంతులుగా చేసే మతం ఏ మతమైనా, పీడితులను పట్టించుకొని ఏ మతమైనా ఆ మతాన్ని సంస్కరించాల్సిందే, పేదలకు అనుకూలంగా ఆ మతం యొక్క ఫలాలు అందించాల్సిందే. సో ఆ రకంగా చూసుకుంటే మనకి పెద్దగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన పెద్ద ఎత్తున జరిగిందని అయితే నేను అనుకోను. కాకపోతే దాంట్లో కొన్ని అంశాలు ఏంటంటే ఒక మెజారిటీ మతము మైనారిటీ మతానికి సంబంధించిన ఆస్తులను మాత్రమే కబ్జా అంటే వాళ్ళ కంట్రోల్లో పెట్టకుండా మెజారిటీ మతస్థులకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ ఆ మతానికి సంబంధించిన డబ్బు ఎక్కడ పోతుంది, దానికి సంబంధించిన బోర్డ్స్ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మొత్తం హిందూ దేవాలయాల్లో ఉన్న భూములు బంగారం అంతా కూడా
ఇవాళ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలి. ఎందుకంటే దేశంలో సంపద పెరగాలంటే, ఆ సంపద పెంచుకున్న సంపదను పేదలకు పంచాలంటే ప్రభుత్వం దగ్గర సంపద ఉండాలి. ప్రభుత్వం దగ్గర సంపద ఉండాలంటే ఆ గుళ్ళల్లో బంగారం అంతా నిల్వలు ఉండి లాభం లేదు. లేదంటే ఇంకెక్కడో భూములు నిల్వలు ఉండి లాభం లేదు. అవన్నీ కబ్జాకు గురవుతున్నాయి. కాబట్టి వాటిని ఇవాళ ప్రభుత్వం హిందూ గుళ్ళకైనా, ముస్లిం గుళ్ళైనా, క్రైస్తవ గుళ్ళైనా, ఇంకే గుడ్డులో అయినా సరే ఎక్సెస్ ఆదాయం కానీ, ఎక్సెస్ సంపద కానీ, లేదంటే భూమిని కంట్రోల్ చేయడానికి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని పేదలకు ఉపయోగపడే విధంగా అమెండ్మెంట్స్ చేయడం తప్పు కాదు. సో వక్ఫ్ బోర్డులో ఆ మెజారిటీగా చాలా తెచ్చిన అమెండ్మెంట్స్ 3-4 కీలకమైన అమెండ్మెంట్స్ కూడా అవి అన్యాయమైన అమెండ్మెంట్స్ అని అయితే నేను భావించట్లేదు. మహిళలకు అవకాశాలు ఇవ్వడం అన్యాయం కాదు. అలాగే వాళ్ళ 5 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ఉన్న వాళ్ళు డొనేట్ చేయాలని చెప్పడం అన్యాయం కాదు. తర్వాత మూడో అంశం ఏంటంటే, చాలా కీలకమైన అంశం ఏంటంటే, ఇవాళ ఆ పేదలకు వక్ఫ్ భూమికి సంబంధించి దాంట్లో వచ్చి ఆదాయాన్ని పంచాలనే ఉద్దేశంతో పేదల కోసం మేము ఈ అమెండ్మెంట్ తెచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో దాన్ని నేనైతే తప్పు పట్టలేదు. ఓకే, రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి వీరేంద్ర యాదవ్ గారు కూడా మనతోటి చర్చలు పాల్గొన్నారు. వీరేంద్ర యాదవ్ గారు నమస్కారం అండి. ఏదైతే మీకు బీజేపీ పార్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం